ఈరోజు ప్రధానంగా తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు. ఈ సమావేశానికి 175 నియోజకవర్గాల్లో ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయిన అభ్యర్థులను ఆహ్వానించి వాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు, భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన పొలిటికల్ కెరియర్లోనే అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఓదార్పు యాత్రని తిరిగి మళ్ళీ మొదలు పెడతానని చెప్పి నాయకులకు తెలియజేయడం జరిగింది. డిసెంబర్ నుంచి కానీ, జనవరి నుంచి కానీ ఓదార్పు యాత్రని ప్రారంభిస్తానని చెప్పేసి నాయకులకు తెలియజేయడం జరిగింది. ఎవరైతే పార్టీ ఓటమిని తట్టుకోలేక మరణించిన కుటుంబాలని నేరుగా పరామర్శిస్తానని చెప్పి నాయకులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 2024 కూటమి ప్రభుత్వం గెలుపు తర్వాత జరిగిన దాడులకు సంబంధించిన బాధిత కుటుంబాలను కూడా నేరుగా పరామర్శిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా పార్టీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్ముతున్నారు. నాయకులకు కూడా కొత్త ఉత్తేజం వస్తుంది. ఈ ఓదార్పు యాత్ర ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నట్టుగా కనపడుతుంది. అందుకే డిసెంబర్ కానీ, జనవరి కానీ ఓదార్పు యాత్రకి సిద్ధపడుతున్నట్టుగా కనపడుతూ ఉంది. అదేవిధంగా వచ్చిన నాయకులందరూ కూడా ఓటమికి గల కారణాలని జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కూడా స్వీకరించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కార్యకర్తలకు మీరు అండగా ఉండండి, నేను మీకు అండగా ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓదార్పు యాత్రకి సిద్ధపడుతున్నారు.